బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పూణే ప్రీ వెడ్డింగ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. విచారణలో ప్రస్తుతానికి దిమ్మ తిరిగే విషయాలు నిందితులు చెప్తున్నారు. కేతన్తో నిశ్చితార్థానికి ముందే మరి చేతన్తో సియా ఒక ట్రిప్పుకి వెళ్ళింది. చేతన్తో కలిసి ఉదయ్పూర్కి తను కొంతమంది ఫ్రెండ్స్తో సియా ట్రిప్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. పెళ్లి కంటే ముందు, ప్రీ వెడ్డింగ్ కంటే ముందే తన లవర్ చేతన్తో సియా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ వారం రోజుల పాటు ఎంజాయ్ చేయడానికి ఉదయ్పూర్కి ఒక ట్రిప్కి చేతన్తో పాటు వెళ్ళింది. కేతన్తో మరో పక్కన తన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో మరి సియా బాయ్ ఫ్రెండ్ చేతన్తో మాత్రం ట్రిప్కి వెళ్తుంది, ఎంజాయ్ చేస్తుండే. తాను ప్రెగ్నెంట్ కూడా అయినట్లు విచారణలో ఇప్పటిదాకా సియా తెలిపిన నిజాలు. అంటే ఒక వ్యక్తితోని ఎంగేజ్మెంటు, ప్రీ వెడ్డింగ్ షూటు, ఆ వీడియోస్ మనం చూస్తే షాక్ అయిపోతాం. ఎంత హ్యాపీగా, ఎంత అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులని నమ్మాలా వద్దా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అంతగా అంటే అంత ఇష్టం లేకపోయినా తనని చంపాలనుకున్న కేతన్ని బయటికి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు సెలబ్రేషన్స్లో ఉంది. మొత్తం మీద తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో ఉదయ్పూర్లో ట్రెక్కు వెళ్ళింది, ఎంజాయ్ చేసింది ఒక వారం రోజుల పాటు. అలాగే ప్రెగ్నెంట్ కూడా అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించుకున్నట్లు సియా విచారణలో వెల్లడించింది. ఉదయ్పూర్ ట్రిప్కి సంబంధించిన వివరాలన్నింటినీ ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రిప్కి సంబంధించిన ఫొటోస్, మొబైల్ డేటా, డిజిటల్ ఆధారాలని వీటన్నిటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసులో కొత్త కోణాలు వెలికి తీస్తున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. మొత్తం మీద పూణేకి సంబంధించిన రియల్టర్ కేతన్ మర్డర్ మిస్టరీ 17 కోట్లు ఖర్చు పెట్టి రాజస్థాన్లోని అదే ఉదయ్పూర్ ప్యాలెస్నే బుక్ చేశారు పెళ్లి చేసుకోవడానికి. సో అదే ఉదయ్పూర్లోనే పెళ్లి కంటే ముందే బాయ్ ఫ్రెండ్తో ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి వచ్చింది సియా గోయల్. తన బాయ్ ఫ్రెండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్న చేతన్తోనే ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి వచ్చింది. అలాగే ప్రెగ్నెంట్ కూడా అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 17 కోట్లు పెట్టి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఒక 2 ప్రైవేట్ ఫ్లైట్స్ని బుక్ చేశారు. అతిథులందరినీ పిలిచారు, విఐపీలు చుట్టాలనందరినీ పిలిచారు. ఒక పక్కన ప్రీ వెడ్డింగ్ షూట్, ఎంగేజ్మెంట్ అన్నీ ముందుకు వెళ్తూనే ఉన్నాయి. కానీ సియా గోయల్ మాత్రం ముందు నుంచి కేతన్ని ఎలా చంపాలని తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో డిస్కస్ చేసిందంట. 3 నెలల పాటు ఎలాంటి చాట్స్, ఫోన్ కాల్స్, ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నింటినీ సియా అలాగే చేతన్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు డిలీట్ చేసేవాళ్ళంట. అంటే వాట్సాప్లో వాళ్ళు ఒకవేళ ఇది కేసు అయ్యి వాళ్ళ మీదకి వస్తే దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. ఒక 3 నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మరోపక్కన సియా లోహాగఢ్ ఫోర్ట్కి కేతన్ని రెండోసారి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి చాలా క్లియర్గా చేతన్కి పక్కకు వచ్చి ఒక ఫోన్ కాల్ కూడా చేసిందంట. ఓ ఫోన్ కాల్ చేసి, చేతన్ ఈ కోటలో ఎవరూ లేని ఒక ప్రాంతానికి నేను కేతన్ని తీసుకొని వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, అక్కడికి వచ్చిన తర్వాత నేను నీకు సైగ చేస్తాను, సైగ చేసినప్పుడు నువ్వు వచ్చి కేతన్ని పైనుంచి తోసేసేయి, నూకి పడేసేయి అని చెప్పేసి చేతన్ బాయ్ ఫ్రెండ్ చేతన్కి ఫోన్ చేసి చెప్పిందంట చాలా క్లియర్గా. ఇదిగో నేను పలానా లొకేషన్లో ఉంటాను, నేను నీకు సైగ చేస్తాను. ఎలా సైగ చేస్తాను? నేను నా షూ లేస్ ఏదో కట్టుకోవడానికి కిందికి కూర్చునే ప్రయత్నం చేస్తాను, లేకపోతే కొంచెం వాటర్ తాగడానికి కిందికి కూర్చునే ప్రయత్నం చేస్తాను. అదే నువ్వు సంకేతంగా తీసుకోవాలి, తీసుకొని ఇమీడియట్గా వచ్చి కేతన్ని పైనుంచి తోసేయాలి. ఒకవేళ కేతన్ పడిపోయే సమయంలో పట్టుకునే అవకాశం కూడా ఉండకూడదన్న ఉద్దేశంతోనే కింద కూర్చుందామని సియా ఉన్ను చేతన్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నారంట. ఆ ప్లాన్ చేసుకున్న పథకం ప్రకారమే చాలా క్లియర్గా లోహాగఢ్ ఫోర్ట్ పైన ఎవరు ఉండని కొంత నిర్మానుష వ్యూ పాయింట్కి, ఒక ప్రాంతానికి కేతన్ని తీసుకొని సియా అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కూల్గా అనుకున్న పథకం ప్రకారమే కేతన్ని ఒక కార్నర్కి తీసుకెళ్ళి ఒక ఎడ్జ్లో తనని ఉంచిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ చేతన్కి సైగ చేసి చెప్పింది చాలా క్లియర్గా, ఇప్పుడు దిస్ ఇస్ ద మూమెంట్, ఇప్పుడే నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి. సైగ చేసిన వెంటనే బాయ్ ఫ్రెండ్ చేతన్ ఏమాత్రం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచిస్తారు? ఆల్రెడీ ఒక 3 నెలల నుంచి
ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కేతన్ని ఎలాగైనా చంపాలి, కేతన్ని ఎలాగైనా పక్కకి తోసేయాలి, తనని ఈ రిలేషన్షిప్ నుంచి, ఈ ప్రపంచం నుంచే పక్కకు తీసేయాలి. పాపం కేతన్ చేసిన తప్పేంటి? ఆ అమ్మాయిని, సియా అనే అమ్మాయిని ఇష్టపడడం, ఎంతగా ఇష్టపడ్డాడు అనేది మనం ఇప్పటిదాకా చాలా వీడియోస్లో చూసాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా. ఆ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్కి షూట్కి సంబంధించి కావచ్చు, ఎంగేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఆ కార్లో ట్రావెల్ చేస్తున్న ఆ వీడియోస్లో కూడా చూసాం. చాలా క్లియర్గా ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను అన్న ఉద్దేశంతో కేతన్ ప్రతిసారి అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి, మంచిగా చూసుకోవాలి ఇంకా అన్న ఉద్దేశంతో కేతన్ సియాతో ఎంతో మంచిగా ఉన్న వీడియోస్ని మనం చూస్తున్నాం. మరోపక్కన సియా మాత్రం తనకు అస్సలు కేతన్ నచ్చలేదు, ఇష్టం లేదు. తను ఒక విగ్ క్యారీ చేస్తున్నాడు, తను ఒక బట్టతల. నాకు ఆల్రెడీ చేతన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో నాకు కేతన్తో పని లేదు. కానీ ఇష్టం లేనప్పుడు తన ఇంట్లో సియా చెప్పలేకపోయింది. ఆ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి ముందుగానే, నాకు చేతనే ఇష్టం, చేతనే పెళ్లి చేసుకుంటాను, కేతన్తో నేను ముందుకెళ్ళాలని అనుకోవట్లేదని క్లియర్గా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా సరిపోయేది. క్లియర్గా ఒకవేళ కేతన్కి చెప్పినా సరిపోయేది, కేతన్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా సరిపోయేది. అక్కడితో విషయం ఆగిపోయేది. ఒక మనిషి చనిపోవాల్సిన అవసరం లేదు. తన తండ్రి కూడా నిన్న మొన్న మాట్లాడుతూ, కేతన్ వాళ్ళ తండ్రి చాలా క్లియర్గా ఏమంటున్నాడు, నా ఎదిగిన కొడుకుని వీళ్ళు చంపేశారు కాబట్టి వీళ్ళకి కఠిన శిక్షని వేయాలి అంటూ, నా ఎదిగిన కొడుకు ఇంకా తిరిగి రాడు కాబట్టి కఠిన శిక్ష వేయాలి అంటూ కేతన్ తండ్రి కోరుతున్నాడు. మరో పక్కన సియా గోయల్ అలాగే చేతన్ చౌదరి, వీరిద్దరు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పే విషయాలని వింటుంటే విస్తుపోయే విషయాలు అనాలి, ఒక రకంగా షాక్కు గురి చేసే విషయాలని చెప్పాలి. ఆ విషయాలన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. పూణేకి సంబంధించిన రియల్టర్ అని చెప్పొచ్చు కేతన్. మరో పక్కన చాలా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి అని చెప్పొచ్చు. 600 కోట్లకు సంబంధించిన ఆ బిజినెస్లు, ఆస్తులు ఉన్నాయంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అంత డబ్బు ఉన్న కేతన్ మరి కొండ అంచు వద్ద నిలబడి ఉన్న సమయంలో మరి ఎవ్వరికీ అనుమానం రాకుండా షూలెస్ కట్టుకోవడానికో లేకపోతే నీళ్లు తాగడానికో ఆ కారణంతో సియా కొంత నీళ్ళపైన కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయానికి ఇదే కేతన్ని తోసేయడానికి సింబల్, ఒక సిగ్నల్ అని చేతన్కి ముందుగానే పక్కకు వచ్చి ఒక ఫోన్ కాల్లో చెప్పింది. దాని తర్వాత ఒక నిర్మానుష ప్రదేశానికి, లోహాగఢ్ ఫోర్ట్లోనే ఒక కార్నర్, ఒక వ్యూ పాయింట్కి తీసుకెళ్ళింది కేతన్ని. అక్కడ కేతన్ నిల్చొని ఉన్నాడు. దాని తర్వాత సియా తన షూలేస్ కట్టుకోవడానికి కిందికి కూర్చోవడం జరిగింది. ఇమీడియట్గా వెనక నుంచి చేతన్ వచ్చాడు. ఇమీడియట్గా కేతన్ అక్కడి నుంచి తోసి పారేశారు. మరో పక్కన డిజిటల్ ఎవిడెన్సెస్ ఏమీ ఉండకుండా ఒక 3 months నుంచే వీరిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్జేషన్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన చాట్ కాన్వర్జేషన్స్, ఫొటోస్ షేర్ చేసుకున్న డీటెయిల్స్ అవన్నీ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా మరి సియా పక్కా ప్లాన్, పథకం ప్రకారమే బాయ్ ఫ్రెండ్తోని మరొక సీక్రెట్ కాల్ మాట్లాడింది. ఇంకో పక్కన చేతన్ తీసుకున్న జాగ్రత్తలు, ఈ సమయంలో చేతన్ చేసిన పనులన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. చేతన్ తను లోహాగఢ్ ఫోర్ట్కి తన ఇంటి నుంచి సుమారు 90 కిలోమీటర్లు